అర్చనా అర్చనా పర్వాలేదు, తన పని చేసుకుంటున్నాడు. అర్చన, కొంచెం కాఫీ పంపిస్తావా? అలాగే, ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొస్తాను. తీసుకోండి. థ్యాంక్ యూ. అర్చన, నరేష్ ఇంట్లో ఉన్నాడా? ఉన్నాడు, పిలవమంటారా? అవసరం లేదు, ఇంట్లో ఉన్నాడా లేదో తెలుసుకుందామని. అవును, భూమికి ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఇంటి పని, వంట పనిలో హెల్ప్ చేస్తుంది. అవునవును, కానీ అంతేలే. థ్యాంక్ గాడ్. ఇది నిజమా కదా? నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. అసలు ఏం చదువుతున్నాడు తను? అరే, షేడ్స్ కాలం చూస్తున్నాడంటే తన ఆలోచన బిజినెస్ వైపు మళ్ళిందనమాట. అంటే నేను ఇచ్చిన కౌన్సిలింగ్ పనిచేసినట్టే. భగవంతుడా, నా ఉమేష్ నా డ్రగ్స్ నుంచి దూరం చేశావు. అర్చన, ఏంటి? కూర్చో, చెప్తాను. మన కంపెనీ షేర్ వాల్యూ ఏంటి? బాగా డౌన్ అయింది. అది అంటే నువ్వు కూడా బిజినెస్ ని పట్టించుకోవట్లేదన్నమాట. అవునండి, అటువైపు కాన్సన్ట్రేట్ చేసే వీలు దొరక్క. నేను నిన్నేం తప్పట్లేదు, జస్ట్ తెలుసుకుందామని అడుగుతున్నాను. అది మీ రెస్పాన్సిబిలిటీ కదండి. అవును, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల నా రెస్పాన్సిబిలిటీస్ దూరం అయ్యాను. తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులు అవేం శాశ్వతం కాదులేండి, అన్నీ సర్దుకుంటాయి. మీరు నిశ్చింతగా ఉండండి. ఇక నుండి మీరు ఆఫీస్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది. అవును, వీలైనంత త్వరగా ఆఫీస్ పని చూడాలి. గడిచిపోయిన దాన్ని చక్కదిద్దుకోవాలి. దట్స్ గుడ్, ఆల్ ది బెస్ట్. మీకోసం టిఫిన్ తీసుకొస్తాను. అలాగే. మై డియర్ పూర్ణిమ,
నిన్ను వదిలి నేను వెళ్ళిపోయాను అనుకుంటున్నావు, కానీ నిన్ను నీడలా వెంటాడుతున్నానన్న సంగతి పాపం గ్రహించలేకపోయావు. చూడు, నువ్వు దాచిపెట్టిన ఆ పిల్లాడు ఎక్కడున్నాడో కనుక్కునేంత వరకు నిన్ను వదిలిపెట్టడే ఈ టోనీ. పూర్ణిమ, నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే నిన్ను వెంటాడుతుంటాడే ఈ టోనీ. ఓకే. నువ్వా? నేనే. ఏ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను కనుక ఇక తిరిగి రానని అనుకున్నావా? అది కాదు పూర్ణిమ, అది అది ఇది అని కళ్ళబోలి మాటలు చెప్పి నా కళ్ళు కప్పాలని చూడకు. కొన్ని రోజుల టైం ఇవ్వు, నీ బిడ్డను నీకు అప్పచెప్తానని నువ్వన్నావు, కానీ ఇంతవరకు ఆ ఊసే లేదు. అసలేంటి మీ ఉద్దేశం? పూర్ణిమ, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. రా రా పూర్ణిమ, ప్లీజ్. ఏంటి వీళ్ళ ప్రవర్తనలో ఏదో తేడా ఉందే. ఈయనేమో కంగారు పడుతున్నారు, ఆవిడేమో సీరియస్ గా ఉంది. నన్ను పలకరించినైనా పలకరించకుండా లోపలికి వెళ్ళిపోయింది. అసలే గడియ పెట్టి మాట్లాడుకునేంత అవసరం ఏముంది? అంత సీక్రెట్ గా మాట్లాడుకోవాల్సిన కేసా ఇది? ఎంత పెద్ద కేసైనా ఈయన అందరి ముందు మాట్లాడతాడే. పైగా ఈవిడ గారి కేసు తన కొడుకు గురించని కదా చెప్పింది. లేదు, ఇదేదో ఈయనతో తెలుసుకోవాల్సిందే. రాణి, బయటికి రాని, ఈయన సంగతి చెప్తాను. నువ్వంత మొండికేసి మాట్లాడితే ఎలా చెప్పు? మా పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకో పూర్ణిమ. ఏమిటండి అర్థం చేసుకునేది? నా బిడ్డను మీ దగ్గర పెట్టుకుని అర్థం చేసుకోమంట న్యాయమా? ఇదే విషయం కోర్టుకి ఇడిస్తే మీరు ఇదే సమాధానం చెప్తారా? దీనికి ఏ కోర్టు అయినా ఒప్పుకుంటుందా? ఇది కోర్టు వరకు వెళ్లాల్సిన విషయం కాదు, మనసుకి సంబంధించిన వ్యవహారం. నువ్వే చూసావు కదా బాబు మీద సరిత ఎంతగా. ఆపండి. చెప్పిన విషయాన్ని ఎన్నిసార్లు చెప్తారు? ప్రేమ పెంచుకుంది, అనురాగం పెరిగిపోయింది. ఇవన్నీ నాకెందుకండి? అవన్నీ వినాల్సిన అవసరం నాకు లేదు. నాకు కావాల్సింది నా కొడుకు. నా కొడుకు నాకు ఇచ్చేయండి, దట్స్ ఆల్. నువ్వలా అంటే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు, కానీ మరొక 2 రోజులు టైం ఇస్తే. మళ్ళీ ఇవే కాకమ్మ కబుర్లు చెప్తారా? లేదు, మాట తప్పనని ప్రామిస్ చేస్తున్నాను. సరే, ఇప్పటికి మీకు చివరి అవకాశం ఇస్తున్నాను. 2 రోజుల్లో మీరు మీ మాట నిలబెట్టుకున్నారా? సరే, లేదంటే విషయం పబ్లిక్ లోకి వెళ్తుంది. 10 మంది ముందు మీ పరువు మర్యాద మంట కలపాల్సి వస్తుంది. అది మాత్రం మర్చిపోద్దు. టేక్ కేర్. సందేహమే లేదు, ఇది ఏదో అనుమానించవలసిన విషయమే. ఇప్పుడే ఈయన సంగతి ఏంటో తెలిసేయాలి. ఏమిటిదంతా? అసలేం జరుగుతుంది ఇంట్లో? ఏంటి సరిత, ఏమంటున్నావు నువ్వు? దానికి మీకు ఏంటి సంబంధం? ఎవరికి నాకు? ఇప్పుడు వెళ్ళిందే ఆ పూర్ణిమ, దానికి మీకు ఉన్న సంబంధం ఏంటి అని. ఏముంది, ఒక లాయర్కి క్లయింట్కి ఉన్న సంబంధం. కాదు, అంతకు మించిందేదో మీ మధ్య ఉంది. అది రాగానే మీలో కనిపించిన కంగారు, దాంతో గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకు మరీ మాట్లాడడం, ఇవన్నీ ఏంటి? అసలెవరది? దాంతో మీకెప్పటి నుంచి సంబంధం? తేలిపోవాలి.
ఈ రోజుతో నిజానిజాలు తేలిపోవాలి. చెప్పండి, నిజం చెప్పండి. నాకెందుకు మీరు అన్యాయం చేస్తున్నారు? సరిత, నేను నీకు అన్యాయం చేయడం ఏంటి? నీకు ఎలాంటి అన్యాయం జరగదు. అదంతా కేవలం నీ అపోహ మాత్రమే. అలాగే అంటారు. మోసం చేసేవాళ్ళు ఎదుటి వాళ్ళు భ్రమలో ఉన్నట్టే చెప్తారు. కానీ నేను ఎటువంటి భ్రమల్లోనూ లేను. నాకు నిజం కావాలి, నిజానిజాలు తెలియాలి. అసలు నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. నిజమే, తట్టుకోలేను. ఇలాంటి అక్రమ సంబంధాలు. సరిత, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉన్న నిజం మాట్లాడుతున్నాను. ఏ నాకేమైనా భయం అనుకుంటున్నారా? ఏంటి నీకు తెలిసిన నిజం? మన బాబుని కన్న తల్లి ఆ పూర్ణిమేనన్న నిజం నీకు తెలుసా? తన బిడ్డ కోసం ఆశ్రమానికి వెళ్తే ఆయానే పూర్ణిమని ఇక్కడికి తీసుకొచ్చిందన్న నిజం నీకు తెలుసా? తన బిడ్డ కావాలంటూ పూర్ణిమ పదే పదే తిరుగుతూ ఉంటే నేనే ఏదో సర్ది చెప్పి పంపిస్తున్నానన్న నిజం నీకు తెలుసా? మన బాబుని కన్న తల్లి ఈవిడ అంటే ఆ రోజు. అవును, అడగటమే మర్చిపోయాను. నీకెంతమంది పిల్లలు? ఒకే ఒక బాబు అండి. నాలాగే అన్నమాట. నాకు కూడా ఒకే ఒక్క బాబు. మీ బాబు వయసు ఎంత? మీ బాబు వయసు అంతే. అరే, వయసు విషయంలో కూడా మన పిల్లలు ఒకటే అన్నమాట. పేరేం పెట్టావు? పేరు పెట్టేంతలో నా కొడుకు నా దగ్గర లేకుండా పోయాడండి. అయ్యయ్యో, మనోవర్తి కేసో ఏదో అంటారు. అంటే నీ బిడ్డ నీ కావాలని కోర్టులో కేసు పెట్టావా? పర్వాలేదు. నీ కేసుని మా ఆయన టేకప్ చేశాడు కనుక నువ్వే గెలుస్తావు. అప్పుడు నీ కొడుకు నీ దగ్గరికే వస్తాడు. నువ్వేం బాధపడకు. అంటే ఆ రోజు నాతో తను ఆ విధంగా అండంలో ఉద్దేశం అదా? కానీ నా బాబుని నేనెవరికి ఇవ్వను. ఆవిడ ఇంకెప్పుడు మన ఇంటికి రాకుండా చూడండి. నా బాబుని నేనెవరికి ఇవ్వను. ఇవ్వను, ఇవ్వనండి. ఇల్లు బానే ఉంది. చెక్క సినిమా సెట్టింగ్ లెవెల్లో రిచ్ గానే కనిపిస్తుంది. అంటే మోహిని, ఓ సారీ, మేరీ బూరెల బుట్టలో పడిందన్నమాట. ఏవండి, ఏవండి, హలో, ఎవరైనా ఉన్నారా ఇంట్లో? ఎవరండి? ఎవరు కావాలి మీకు? మేరీ అని ఇదే అడ్రస్ చెప్పారు. అవును, ఈ ఇల్లే. మీరెవరు? నేను మేరీ ఫ్రెండ్ అమ్మా. మేరీని కలవాలని వచ్చాను. ఎవరా సుజన్? ఎవరి కోసం వచ్చారు? మన మేరీ అక్క కోసం అంట మమ్మీ. మా మేరీ కోసమా? కూర్చోండి. మీ పేరు? అసలు పేరు చెప్పొచ్చా? ఏమవుతుందిలే. నా పేరు దుర్గండి. ఓ, కూర్చోమ్మా. సృజన్, అక్కని పిలువమ్మా. అక్క, మేరీ అక్క, వస్తున్నా. ఇది ఇక్కడికి వచ్చింది. అదే అసలు ఇది ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఏంటి మమ్మీ? నీ స్నేహితురాలటమ్మా. నేను కలిసిపోదా అని వచ్చింది. నా స్నేహితురాలా? మీరెవరండి? నేనా?
సుబ్బమ్మని. ఏ నన్ను గుర్తుపట్టలేదా? మీరెవరో తెలియకుండా మిమ్మల్ని గుర్తుపట్టడం ఏంటి? అచ్చా, ఇంత మంచి ఇంట్లో పడేసరికి నేనెవరో కూడా తెలియకుండా పోయానా? పొజిషన్ మారినంత మాత్రాన పాత జీవితాన్ని మర్చిపోతే ఎలాగే? ప్రభువా, ఇదెక్కడి చికాకు? యేసయ్యా, చూడండమ్మా, మీరు నన్ను చూసి మరెవరో అనుకుంటున్నారు. నాలా మరొకరిని పోల్చినందుకు నాకేమీ బెంగగా లేదు. కానీ మీరు భ్రమపడుతున్నందుకు నాకు బాధగా ఉంది. ఆ ప్రభువుని ఒక్కసారి మననం చేసుకుని మీ మార్గంలో మీరు పయనించండి. తప్పకుండా మీరు ఆశించిన వ్యక్తి మీకు తారసపడను. ఏంటి, పేరు పొజిషనే మారిందనుకున్నాను, భాష కూడా మారిందేంటి? అన్నింటినీ ఒకేసారి మార్చుకో. ఓవర్ స్పీడ్ అయితే యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఎవరమ్మా మీరు? ఏంటి మమ్మీ ఇది? అసలు ఈవిడ గారెవరో నాకు పరిచయమే లేదు. నన్నేదేదో అంటుంది. సైతాన్ ఆవహించిందా ఇది? ఏమ్మా బేబీ, నువ్వు పొరబడినట్టున్నావు. మా పాప నువ్వెవరో తెలియదంటున్నది. ఎందుకు తెలీదు? తెలుస్తుంది. వజ్రాల సంగతి, వాటల సంగతి బయటపడితే అన్నీ తెలుస్తాయి. వజ్రాల? అమ్మని, నేను నసుగుడుగా అంటుంటే ఇది వజ్రాల అని పెద్దగా అనేస్తుందేంటి? చెప్పండి, వజ్రాలేమిటి? అంటే నీకేం తెలీదా? నీవు నిజముగానే సైతాను ప్రభావున మతి భ్రమించి ఉంటివి సోదరి సూజన్. అక్క, ఈ మధ్యకాలముననే అక్కడెక్కడో బంగారు ఆభరణాలు దొంగిలించారని వార్త విన్నాం కదా. ఈవిడ గారి గురించి నాకేదో అనుమానంగా ఉన్నది. పోలీసుల వారికి ఫోన్ చేసేదమ్మా. పోలీసులుకా? మరి నా పేరు తెలుసుకుని మా ఇంటికొచ్చి నన్నిలా వేధించడం? ఆ పనేదో నేను చేస్తాను కదమ్మా, పోలీసులకి నేను పట్టిస్తాను. ఒక ఒంటరి ఆడదానిపైన బలం ప్రదర్శించడం మంచిది కాదు. అటువంటి ఏదీను ప్రభువు కూడా మన్నించడు. చూడమ్మా బేబీ, నీ పొరపాటుకు చింతిస్తున్నావు. వెళ్ళిరామ్మా. వెళ్తా వెళ్తా. ఎందుకు వెళ్ళను? దీని సంగతి ఏంటో తెలుస్తాను. సారీ అండి, పొరపాటు పడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. వెళ్తానండి. మంచిదమ్మా. కష్టం చేస్తా. వెళ్ళిరా చెప్తాను. ఎంత వద్దనుకుంటున్నా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను నాన్న. ఇన్ని రోజులు నేను ఇటువైపు రాకుండా నిన్ను చూడకుండా ఉండాలనుకున్నానా? కానీ నిన్ను చూసిందే తడవుగా నాకు ఎంత ఆనందంగా ఉందో చూడు. ఏంటి నాన్న? తండ్రి, నీకేం కావాలి నాన్న? నీకేం కావాలో చెప్పు. ఏంటి నాన్న? అర్చనా అర్చనా